సక్సెస్‌కి అయితే నా దృష్టిలో ఫార్ములా ఏం లేదండి. మనం ఆ ర్యాట్ రేస్‌లోనే పడిపోయి సక్సెస్ వస్తేనే మనం ఎంజాయ్ చేద్దాం. సక్సెస్ వస్తే బావుంటుందని చెప్పి సక్సెస్ అనే దానికి అసలు లిమిట్ లేదు. ఇప్పుడు 10,000 కోట్లు వచ్చినోడికి ఇంకా సక్సెస్ ఏంటంటే నేను ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలని చెప్పి ఆ లిమిట్ లేకుండా పరిగెత్తడంలో నిజంగా లైఫ్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మీరు చెప్పిన లైఫ్, సక్సెస్ రెండిటి దాంట్లో నేను చెప్పే నా డెఫినిషన్ ఏంటంటే ఇది ఎవరి డెఫినిషన్ వాళ్ళది. నా డెఫినిషన్ అయితే మాత్రం సక్సెస్ అంటే ఈ మొమెంట్ నా కిడ్స్‌తో నేను ఎంజాయ్ చేస్తున్నానంటే నాకు తెలుసు అది సక్సెస్. ఆ మొమెంట్‌లో నేను నా హార్ట్ అండ్ సోల్ పెట్టి ఎంజాయ్ చేస్తున్నాను. నా దృష్టిలో సక్సెస్ అంటే ఆ మొమెంట్లో మీరు ప్రెజెంట్‌ని ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ గురించి కొద్దిగా ప్లాన్ చేసుకొని పాస్ట్‌ని రిగ్రెట్ లేకుండా, అంటే నేను అక్కడ ఓడిపోయాను, నా వల్ల కాలేదు, నేను జీవితాన్ని సాధించలేకపోయానని చెప్పి పాస్ట్ బ్యాగేజెస్ని క్యారీ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేయకుండా ఉన్నవాడు నాకు తెలిసి వాడు సక్సెస్ఫుల్ కాదు. ఈ మొమెంట్ కడుపు నిండా భోజనం తినాలని హ్యాపీగా ఆ మూమెంట్ని, ఆ భోజనాన్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నాడంటే వాళ్ళ లైఫ్లో నాకు అది తెలిసి సక్సెస్. అలా డిఫైన్ చేసుకోవాలి తప్ప సక్సెస్ ఏదో ఒకటి వచ్చిన తర్వాత నేను ఎంజాయ్ చేద్దాం లేకుంటే నేను ముందుకెళ్దామని కాకుండా ప్రెజెంట్ మూమెంట్లో ఉంటూ లైఫ్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఎంజాయ్ చేయడమే నాకు తెలిసి సక్సెస్ అని నేను అంటాను. ఇంతకు ముందు రోజుల్లో మనకి హ్యాపీనెస్ ఏది ఇచ్చేదంటే ఒక సైకిల్ తీసుకొని ఒక రౌండ్కి వెళ్ళి వస్తే నాకు హ్యాపీగా వచ్చేది, లేకుంటే ఇంకో ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకొని వస్తే నాకు హ్యాపీనెస్ వచ్చేది. హ్యాపీనెస్ ఎప్పుడు కొద్దిగా లాంగ్ టర్మ్లో ఉండేది. దానికోసం నేను ఏం చేసేవాడంటే సంవత్సరం పొడుగు నాకు కష్టపడి చదివితే ఎగ్జామ్స్లో మార్కులు వస్తే నాకు అది హ్యాపీనెస్ని ఇచ్చేది. అంటే ప్రతిదీ లాంగ్ డ్యూరేషన్లో ఉంటే నాకు హ్యాపీనెస్ ఇస్తూ ఉంటే దానికోసం నేను పరిగెట్టేవాడిని. ప్లెజర్ అంటే ఏంటంటే షార్ట్ టర్మ్లో ఉండేది. అంటే ఈ సెకండ్ నాకు ఆనందం ఏది ఇస్తుందో దానికి వెళ్ళిపోతూ ఉంటాను. ఆ ప్లెజర్ అనే దానికి ఒక స్మోకింగ్ చేస్తే ఈ మూమెంట్ నేను హ్యాపీగా ఉన్నాను, దాన్ని ప్లెజర్ అంటారు. ప్లెజర్కి హ్యాపీనెస్ ఏంటంటే హ్యాపీనెస్ ఎప్పుడు లాంగ్ టర్మ్లో చాలా బాగుంటుంది, ప్లెజర్ ఎప్పుడు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్లో ఉంటుంది. అంటే ఈ మూమెంట్ నేను మందు అయితే నాకు కిక్ ఇస్తుంది చాలు, ఈ మూమెంట్ నేను ఒక 100 రీల్స్ చూస్తే నాకు కిక్ ఇస్తుంది చాలు అని చెప్పి ప్లెజర్ కోసమే చూసుకునే జనరేషన్ ఇప్పుడు ఉన్నారు. అందుకే ఇప్పుడు వెళ్ళి అరే సంవత్సరం పొడుగున చదవండి, ఎప్పుడో సంవత్సరం రిజల్ట్ చూసేది ఇప్పుడు నుంచి చదవ ఎందుకు, ఎగ్జామ్ ముందు రోజు అయితే చాలు అనే విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? అరే కొద్దిగా కష్టపడరా, నీ జీవితం బాగుంటుంది, కష్టపడాలా ఎందుకు, స్విగ్గీలో ఆర్డర్ పెడితే 2 నిమిషాలు వస్తుంది, దానికి ఎందుకు అంత కష్టపడడం అనే మైండ్ సెట్లో ఉండిపోతున్నారంటే షార్ట్ టర్మ్లో వాళ్ళకి ఏదైనా కావాలి. ఇప్పుడు అదే షార్ట్ టర్మ్లో పనికి మాలిన డ్రగ్స్ తీసుకున్న వాడికి షార్ట్ టర్మ్లో వచ్చేస్తుంది. పనికి రాని చెప్తా అది ఆల్కహాల్ కానీ స్మోకింగ్ తీసుకున్నా కూడా ఆ మూమెంట్ వాడి బాడీలో ప్లెజరబుల్ హార్మోన్స్ రిలీజ్ అయ్యేసరికి వాడికి దాంట్లో వచ్చే కిక్ ఒక గంట సేపు పని చేస్తే వాడికి కిక్ అనిపించట్లా, దీంట్లోనే కిక్ అనిపిస్తుంది. అందుకే రాంగ్ థింగ్స్లోకి ఎందుకు ఈజీగా వెళ్ళిపోతుందంటే వాళ్ళు ప్లెజర్నే చూస్తున్నారు తప్ప లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ని చూడట్లేదు.